ప్రగతికి అదొక అంతే కదండి. అంటే మీ రూట్స్ను మర్చిపోకుండా మీరు ముందుకు వెళ్ళాలి అనేది దాని యొక్క అర్థం. అమర్నాథ్ గారు, ప్రతిసారి అంటే ఎనీ ఎలక్షన్స్ వెదర్ ఇట్ ఈస్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎలక్షన్స్ ఏవైనా కానీ ఒక మోనోటైప్ ఓటర్సే ఉంటారు. ఆర్ఎల్స్ ఒక 1-2% అటు ఇటు అవ్వచ్చు. బట్ వాట్ ఆల్ యూ లిస్టెడ్ నౌ, ద ఎయిర్పోర్ట్స్, ద బిల్డింగ్స్, ద రోడ్స్, ద కాలేజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అవన్నీ అంటే ఒక చదువుకున్న సెక్షన్ ఎట్లా ఓటేయట్లేదు. ఈ చదువుకున్న వాళ్ళు ఈ డెవలప్మెంట్ అంతా ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటారు? అంటే దట్స్ వాట్ మై వర్రీ యాక్చువల్లీ, నాట్ ఫర్ బీజేపీ, ఫర్ ద డెమోక్రసీ ఐ షుడ్ సే. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు ఓటు తీర్పు కాబట్టి అసలు ప్రజలే ఓటు వేయట్లేదు. ఇవన్నీ చెప్పి అంటే హౌ విల్ యూ కన్విన్స్ వాళ్ళకి? ఇప్పుడు సెంట్రల్లో ఎవరు కూర్చున్నాను కాదు, ఇక్కడ నిలబడ్డ లీడర్ ఏంది, ఏం చేస్తున్నాడు మాకు అన్న ఇదిలా ఓటేస్తారు. ఏది ఆ మోనోటైప్ ఓటర్స్ ఓన్లీ, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. The well-educated people are not voting. So whom you are trying to convince? అంటే ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ టెల్లింగ్ దట్. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందంటే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, రైట్? సో ఒక మనిషి యొక్క విశ్వాసము ఒక విషయాన్ని పైన కానీ లేకుంటే ఒక మనిషి మీద కానీ, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక మనిషి మీద ఒక విశ్వాసం ఉంటుంది వ్యక్తులకు. అందరు ఓటర్లకు కూడా ఈరోజు మోడీ అయితే చేస్తాడు, మోదీ ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఎవ్వనికి వినడు అనే ఒక విశ్వాసం ఉన్నది. क्या भाव चल रहा? 70-80 मुंबई. चल 50,000 लगा दे। एक पेटी तो खेलो. हरियाणा टाइगर। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. సో ఈరోజు మోడీ గారి నుంచి ఏం వస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడతారు అని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకుంటే కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మాట్లాడతాను. నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఆదివాసీ మహిళ, ఎక్కడో కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ప్రాంతంలో ఉండే ఒక ఆదివాసీ మహిళ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నది నెక్స్ట్ 5 years ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే మీకు గమ్మత్తైన విషయం చెప్తాను. ఐ పర్సనల్లీ ఫేస్డ్, మీకు చెర్ల అనే ఒక మండలం ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అక్కడి నుంచి ఇంకొక 3 kilometers వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇట్స్ అ బార్డర్. అక్కడ కొంతమంది మహిళలు కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి అమెజాన్లో అమ్ముతున్నారు. కెన్ యూ బిలీవ్? ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిపోయిందో ఆపర్చునిటీస్ హ్యావ్ ఎవాల్వ్డ్, మల్టిఫైడ్. సో జస్ట్ కమింగ్ టు యువర్ పాయింట్, ఇప్పుడు మోడీ గారి మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది ఆబాల గోపాలం. అంటే అప్పర్ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్ ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ వరకు అందరికీ ఉన్నది. ఎందుకు? బికాజ్ హీ హాజ్ డన్ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు ఆయన నాకు 10 రూపాయలు ఇచ్చాడా లేదా పాయింట్ కాదు, ఈ దేశాన్ని కాపాడుతున్నాడు. మొన్న ఒక ఐ హ్యావ్ జస్ట్ అంటే మీ యూట్యూబ్లోనే కొన్నిసార్లు ఏదో ఛానల్లో చూస్తుండే వాళ్ళు అడిగారన్నమాట, అమ్మ మీరు మరి ఎవరికి ఓటేస్తారంటే మోడీ గారికి ఓటేస్తారు. మరి ఇక్కడ క్యాండిడేట్ ఎవరో మీకు తెలుసా అంటే, మేడం కుక్కను నిలబెట్టినా కూడా ఓట్లేస్తాం. అంటే అంత స్ట్రాంగ్గా వాళ్ళకు ఒక విల్ పవర్ క్రియేట్ అయింది. ఎందుకంటే మోడీ గారి మీద ఉన్న విశ్వాసము, ఆయన అవినీతి వ్యతిరేకంగా ఆయన చేసే పోరాటం కానీ, లేకుంటే ఆయన పేదల గురించి ఆలోచించే. మేడం ఎనీ 10 yearsలో ఐ కెన్ ఛాలెంజ్, నాట్ ఇన్ ఇండియా, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్లో ఒక 10-year టైంలో 25 crore పూర్ పీపుల్ పావర్టీలోంచి బయటకు రావడం ఎప్పుడు జరగలేదు. లాస్ట్ 10 years it was done. In 10 years, in 1 decade, more than 25 crores have come out of poverty. Can you believe? Not in India. You get any history of any country you take and see the history. Never happened. So that is the greatness of Modi government. So you have created a system, an ecosystem
విచ్ విల్ ఫస్ట్ పూర్ అంటే ఎవరైతే గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఎవరైతే వీళ్ళు ఖచ్చితంగా ఒక అంటే గవర్నమెంట్కి ఒక భారం లాగా ఏదైతే సెక్షన్స్ అనుకున్నారో ఫర్ లాస్ట్ 75 years దోస్ సెక్షన్స్ నుంచి ఆయన అంటే రాళ్ళ మీద కూడా నీళ్లు ఉట్టించినట్టు ఆ సెక్షన్స్ భుజాల మీద ఈరోజు ఎకానమీ నిలబెట్టాలని కోరుకుంటున్నారు. ద ఫార్మర్స్, నేను మీకు ఒక స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఫార్మర్స్ అంటే ఫార్మర్స్కు మేము రుణమాఫీ ఇవ్వాలి, ఫార్మర్స్కు రైతు భరోసా ఇవ్వాలి. ఫార్మర్స్ ఏమి ఇస్తున్నారో నేను చెప్తా. ఈ కంట్రీలో లాస్ట్ 1 yearలో ఫార్మర్స్ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ $50 billion వర్త్ ఆఫ్ ఫార్మ్ ప్రోడక్ట్, 4 లక్షల కోట్లు. కెన్ యూ బిలీవ్? ఇన్ 10 years, you mark my words, in 10 years it will become 10-fold, more than $500 billion it will by our farmers, our brothers and sisters. Can you believe? పసుపు రైతులు 2,000 కోట్ల ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేశారండి. ఇవాళ పసుపు 20,000 రూపాయలు క్వింటాల్కి వచ్చిందంటే నాట్ బికాజ్ ఇండియాలో పసుపు, అసలు మొత్తం వరల్డ్లో ద మార్కెట్ ఈజ్ ఓపెన్ నౌ బికాస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ హెస్ టేకెన్ సచ్ గ్రేట్ స్టెప్స్ అండ్ సచ్ గ్రేట్ రిలేషన్. ఇంతకుముందు మన 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 అగ్రికల్చర్ ప్రోడక్ట్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేది కాదు. ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ చేసి 13,000 crores పెట్టి 2017లో హీ హాజ్ డన్ ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ అండ్ విత్ దట్ సడన్గా మన ఎక్స్పోర్ట్స్ చాలా పెరిగిపోయినాయి, అంటే మాంసం ఎక్స్పోర్ట్స్. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఎవరైతే ఏ సెక్షన్స్ని అయితే అసలు వీళ్ళు అంటే క్రియేట్ చేయలేరు, వీళ్ళు ఒక ఎకానమీ అంటే మెయిన్ ఫోర్స్ ఆఫ్ ఎకానమీ కాలేరు అని అనుకున్న వాళ్ళని కూడా ఈరోజు ది మెయిన్ పైవటల్ ఫోర్స్ ఆఫ్ ఎకానమీగా